నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్, గచ్చిబౌలి. సో, ఈరోజు మనం వెజైనల్ డిశ్చార్జ్ అంటే యోని నుంచి వచ్చే డిశ్చార్జ్ నార్మలా? అబ్‌నార్మలా? ఏ టైంలో వస్తే నార్మల్, ఏ టైంలో వస్తే అబ్‌నార్మల్? అండ్ ఎలాంటి టైంలో మీరు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి? ఈ విషయాల గురించి మాట్లాడుకుందాం. సో, వెజైనా నుంచి డిశ్చార్జ్ అనేది ఎందుకొస్తుంది అంటే, ఫస్ట్ మన బాడీలో ఏ సర్ఫేస్ అన్నా కొంచెం వాటర్, కొంచెం ఫ్లూయిడ్ ఉంటే దాని న్యాచురల్ హెల్త్ మెయింటైన్ అవుతుందనమాట. అందుకని న్యాచురల్‌గా ప్రతి చోట మీరు నోటి నుంచి తీసుకుంటే ప్రతి చోట ముక్కులో గానీ, ప్రతి చోట ఎనీ రంధ్రంలోంచి కొంచెం మ్యూకస్ డిశ్చార్జ్ అనేది ఉంటది. సిమిలర్‌గా వెజైనా నుంచి కూడా మీకు ఆ డిశ్చార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అది బయటికి కనెక్షన్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు డిశ్చార్జ్ బయటకొస్తుంది. సో, ఈ డిశ్చార్జ్ వచ్చిన దాన్ని బయటికి కొన్ని విషయాలు చూడాలి మనం. ఈ డిశ్చార్జ్‌లో ఏమేం చూసుకోవాలి అంటే, ఒకటి రంగు. వెరీ ఇంపార్టెంట్, రంగు చూసుకోవాలి. రంగు ఏ కలర్‌లో ఉంది? కొన్ని సార్లు వైట్ కలర్‌లో నార్మల్‌గా అంటే ట్రాన్స్‌పరెంట్ రంగులో ఉంది. నార్మల్. కొన్ని సార్లు వైట్ కలర్‌లో ఉంది. వైట్ కలర్‌లో ఉన్నప్పుడు కన్సిస్టెన్సీ బట్టి నార్మలా, అబ్‌నార్మలా అనేది చూసుకుంటాం అనమాట. సో, నెక్స్ట్ పింక్ కలర్ రంగు కూడా రావచ్చు. పింక్ కలర్ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత ఫ్రెష్‌గా రావడం గానీ, లేదు అంటే ఇప్పుడు మీకు ఇంప్లాంటేషన్ జరిగిద్ది. అంటే మీరు పిల్లలు పుట్టడానికి స్పెర్మ్, ఎగ్ కలిసి ఎంబ్రియో ఫార్మ్ అయ్యి మీ గర్భసంచిలోకి వెళ్ళి అది ఒక చోట దాని ప్లేస్ చూసుకొని సెటిల్ అవుతుందనమాట. ఇలా సెటిల్ అయినప్పుడు కూడా కొంచెం బ్లీడింగ్ వస్తుంది. అది కూడా నార్మల్. నెక్స్ట్ ఇంట్రామెన్స్ట్రువల్ బ్లీడింగ్, ఓవులేషన్ అంటే ఒక గుడ్డు రిలీజ్ అయింది. ఆ గుడ్డు రిలీజ్ అయినప్పుడు కూడా కొంచెం డిశ్చార్జ్ అనేది డిఫరెంట్‌గా రావడం కూడా నార్మల్. నెక్స్ట్ ఇంకా వేరే రంగు బ్రౌన్ కలర్ గానీ, రెడ్ కలర్ గానీ ఇది బ్లడ్ అనమాట. బ్రౌన్ కలర్, రెడ్ కలర్ కూడా కలర్ బట్టి నార్మలా, అబ్‌నార్మలా అని కాదు. వచ్చే టైం బట్టి. పీరియడ్స్‌లో వచ్చింది నార్మల్ బ్లడ్ కాబట్టి. మీకు పీరియడ్స్ అంతా బంద్ అయిపోయింది. పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటాం ఇది. పోస్ట్ మెనోపాజల్ పీరియడ్ అంటే మొత్తం మెన్స్ట్రువల్ సైకిల్ మీకు పీరియడ్స్ అంతా బంద్ అయిపోయిన తర్వాత ఎప్పుడన్నా కొంచెం బ్రౌన్ కలర్‌లో కానీ, కొంచెం రెడ్ కలర్‌లో స్పాటింగ్ అంటారు. అంటే కొంచెమే బ్లడ్ వచ్చింది. ఇలా వచ్చినా కూడా అది అబ్‌నార్మల్. క్యాన్సర్‌కి సంకేతం కింద తీసుకోవాలి. సో, రంగు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే జిగురుగా ఉందా? నీళ్ళలా ఉందా? జనరల్‌గా నీళ్ళలాగా, తెల్లగా ఆర్ రంగు లేకుండా వచ్చిందంటే అది నార్మల్ వెజైనల్ డిశ్చార్జ్. లేదు, నీళ్ళలా లేదు. కొంచెం జిగురుగా ఉంది. కొంచెం కర్డీగాను అని క్రీమీగా ఉంది అనుకోండి. ఈ డిశ్చార్జ్ మీకు ఏం హెల్ప్ చేస్తుందంటే స్పెర్మ్ యొక్క మొటిలిటీ, మగవాళ్ళ నుంచి వచ్చిన స్పెర్మ్ అనే కణం మీకు వెజైనాలోంచి ట్రావెల్ చేయడానికి ఒక లూబ్రికేషన్ ఉంటుంది. దాని నుంచి వెళ్ళడానికి దాని పని అది చేయడానికి అది పనికొస్తుంది. సో, అది నార్మల్ డిశ్చార్జ్. ఎస్పెషల్లీ మీకు ఇలా ఓవులేషన్ అయినప్పుడు కానీ ఇలాంటప్పుడు కూడా నార్మల్ అనే కన్సిడర్ చేస్తాం. లేదు, ఇది పెరుగులాగా ఉంది అంటే డిశ్చార్జ్ వస్తుంది, ఇంకా బాగా పెరుగులాగా గట్టిగా వస్తుంది. అలాంటప్పుడు ఆ డిశ్చార్జ్ని మనం క్యాండిడా ఇన్ఫెక్షన్ కూడా అయి ఉండొచ్చు. సో, ఇలా ఉందని అబ్‌నార్మల్. ఈ టైంలో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. లేదు, డిశ్చార్జ్ ఇలా జిగురు ఇవన్నీ అయిపోయినాయి ఇప్పుడు. ఇది కాకుండా నెక్స్ట్ ఏం చూసుకుంటాం వెజైనల్ డిశ్చార్జ్లో? వాసన కొంచెం మైల్డ్ వాసన అనేది కామన్. అందరికీ వెజైనల్ డిశ్చార్జ్‌లో కొంచెం మైల్డ్ వాసన అనేది కామన్. ఎందుకంటే కొంతమంది యంగ్ పిల్లలు వచ్చి అడుగుతూ ఉంటారు. మేడం కొంచెం వాసన వస్తుంది. అంటే కొంచెం వాసన కామన్. దానికి మీరేమి పర్ఫ్యూమ్‌లు కొట్టడం గానీ, అక్కడ టాల్క్ పౌడర్‌లు అప్లై చేయడం గానీ, అంటే మీ దగ్గర నుంచి వేరే వాళ్ళకి వస్తది అనుకోండి, దాని గురించి ఏం చేయకూడదు. కొంచెం నార్మల్. ఎప్పుడు అబ్‌నార్మల్ అంటే కొంచెం మామూలు భాషలో చెప్పాలంటే కొంచెం చేప వాసన వస్తున్నట్టు గానీ, ఎక్కువ రోజులు ఉండి ఏదైనా వాసన వస్తుంది గానీ, అబ్‌నార్మల్ వాసన అని మీకు అర్థమైపోద్ది. అలాంటి వాసన వస్తున్నప్పుడు ఇన్ఫెక్షన్ అనే దాన్ని ఐడెంటిఫై చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇప్పుడు వెజైనల్ డిశ్చార్జ్ ఇలా ఓన్లీ డిశ్చార్జ్ వస్తుందా? డిశ్చార్జ్‌తో పాటు ఇంకేమన్నా అవుతుందా? డిశ్చార్జ్‌తో పాటు ఇంకేమన్నా అంటే ఏం చూసుకుంటాం? దురద వస్తుందనుకోండి డిశ్చార్జ్‌తో పాటు ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం, క్యాండిడా ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేదు, ఇన్ఫెక్షన్‌తో పాటు మీకు ఇంకా యూరిన్ ఫ్రీక్వెన్సీ పెరిగింది. అంటే బాగా యూరిన్‌లో మంట పుట్టడం గానీ, యూరిన్ ఎక్కువ సార్లు పోవడం గానీ అలా అయితే మన వెజైనల్ డిశ్చార్జ్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్ అయ్యి ఇది కూడా కొంచెం అబ్‌నార్మల్. హాస్పిటల్ డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిన పని ఉంటుందన్నమాట. లేదు, ఇది మీకు నొప్పి అంటే పొత్తి కడుపులో నొప్పి గానీ, బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ గానీ ఇలా డిశ్చార్జ్‌తో పాటు వస్తుందంటే అది కూడా కొంచెం అబ్‌నార్మల్ అని అనుకోవాలి. సో, బేసికల్లీ ఏంటంటే ఒక సింపుల్ జిస్ట్‌లా చెప్పాలంటే వెజైనాలోంచి డిశ్చార్జ్ రావడం అనేది నార్మల్. ఆ డిశ్చార్జ్ ఏ రకంగా ఉంది, ఎలా ఉంది దాన్ని బట్టి అది అబ్‌నార్మలా కాదా అని, సీరియసా కాదా అనేది తెలుస్తదనమాట. సో, సీరియస్‌గా ఉండే విషయాలు ఏంటి అంటే
ఎక్కువ రావడం, క్వాంటిటీ అంటే కొంచెం కొంచెం కాకుండా ఎక్కువగా రావడం, బాగా పెరుగుగా ఉండడం, వేరే రంగుల్లో యెల్లో కలర్లో కానీ లేదంటే వైట్ కలర్లో కానీ ఎక్కువగా రావడం కానీ, ఆర్ మీ పీరియడ్స్ అంతా ఆగిపోయిన తర్వాత డిశ్చార్జ్ రావడం, తెల్ల డిశ్చార్జ్ కానీ ఇంక్లూడింగ్ వైట్ బ్లడ్ కానీ బ్రౌన్ కలర్లో ఉంటుంది, అది కూడా అబ్నార్మల్. ఆర్ డిశ్చార్జ్ మీకు దురదతో రావడం కానీ, యూరినరీ ఇన్ఫెక్షన్తో పాటు రావడం కానీ, లేదంటే నొప్పితో రావడం కానీ, ఇవన్నీ అబ్నార్మల్ అనమాట. మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయాలనే సంకేతాలు. సో ఇలాంటి విషయాల్లో ఈ డిశ్చార్జ్ ఏమన్నా క్యాన్సరస్సా అనే దాన్ని చాలామంది అడుగుతూ ఉంటారు. సో వెజైనల్ డిశ్చార్జ్ వచ్చింది అంటే అది క్యాన్సరా కాదా అని చెప్పడానికి కంపల్సరీ వాల్యుయేషన్ చేసుకోవాలి. నేను ఇందాక అన్నట్టు కొన్ని అబ్నార్మల్ డిశ్చార్జ్లు వచ్చాయి. ఈ డిశ్చార్జ్లు ఎప్పుడు వస్తాయి అనే దాన్ని బట్టి కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే పీరియడ్స్కి మధ్యలో వస్తే అబ్నార్మల్ ఆబ్వియస్లీ. మీ డేట్ ఇది మధ్యలో ఎందుకు వచ్చింది, అబ్నార్మల్, అది వాల్యుయేట్ చేసుకోవాలి. లేదు మొత్తం పీరియడ్స్ అయిపోయి వచ్చినాయి, అది అబ్నార్మల్. సో వెజైనల్ డిశ్చార్జ్ సర్వైకల్ క్యాన్సర్ కూడా, సర్వైకలే కాదు అంటే గర్భాశయ ముఖద్వారమే కాదు, గర్భాశయ క్యాన్సర్ని కూడా చూపిస్తుంది అనమాట. దాని మీద మీరు కొంచెం ఏం జరుగుతుంది అనే కాన్సన్ట్రేట్ చేసి చూస్తే మీ బాడీలో ఒకవేళ లోపల క్యాన్సర్ ఉంది అనే దాన్ని బయటకు చెప్పే సంకేతాలు అవి. ఈ క్యాన్సర్ని మనం ప్రివెంట్ చేయడానికి సర్వైకల్ క్యాన్సర్ని కానీ దానికి హెచ్పివి వ్యాక్సిన్స్ కూడా ఉన్నాయి, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఉంది. సో క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా లేదా అనేది మీరు వెజైనల్ డిశ్చార్జ్ బట్టి కూడా గుర్తుపట్టచ్చు. వెజైనల్ డిశ్చార్జ్కి మన హోమ్ రెమెడీస్ ఏమైనా ఉన్నాయా అనేదానికి, మామూలుగా వెజైనల్ డిశ్చార్జ్ అబ్నార్మల్ అనుకోండి, వాటికి హోమ్ రెమెడీస్ అంటే నేను ముందు వీడియోలో కూడా డిస్కస్ చేశాను. సింపుల్గా మీరు గోరువెచ్చని నీళ్ళతో వాష్ చేసుకోవాలి, ఉతికి కొంచెం బ్రీతబుల్ బట్టలు అంటే కాటన్ కానీ అలాంటి బట్టలు వేసుకోవడం కానీ, మీ డైట్లో ప్రోబయాటిక్స్ అంటే పెరుగు, ఎనీ గుడ్ గట్ బ్యాక్టీరియా ఇంక్లూడ్ చేసుకోవడం, ఇలాంటి సింపుల్ టెక్నిక్స్ అన్నీ ఫాలో అవుతే ఆటోమేటిక్గా మీ వెజైనల్ డిశ్చార్జ్ కూడా హెల్దీగా ఉంటుంది. వెజైనల్ డిశ్చార్జ్ గురించి ఇంకా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ఆర్ మీ డిశ్చార్జ్ జర్నీ గురించి మాకేమైనా షేర్ చేసుకోవాలనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.